హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. బజాజ్ చేతక్లో మనకి ఇది అర్బన్ మోడల్, అంటే ఇది తక్కువ అనమాట. ప్రీమియం ఒకటి ఉంది, ప్రీమియం అర్బన్ రెండు ఉన్నాయన్నమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని కాస్ట్ ఎంత, అలాగే బ్యాటరీ బ్యాకప్ ఏమి, దీంట్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు అవన్నీ కూడా మనం చూద్దాం. అంటే ఓల్డ్ వర్షన్కి న్యూ వర్షన్కి ఉండే చేంజెస్ ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎంత మైలేజ్ ఇస్తుంది, దీని రేంజ్ ఎంత, అలాగే కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా అలాగే మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ముందుగా ఫ్రంట్ డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తుందన్నమాట. లైట్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, డిఆర్ఎల్ లైట్ అయితే ఉంటుంది. సైడ్లో కూడా మనకు ఇండికేటర్స్ అవన్నీ వస్తాయన్నమాట. సైడ్ ఇండికేటర్స్ అవన్నీ వస్తాయి. మనకు కింద సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ కూడా సింగిల్ సస్పెన్షన్ వస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. డిస్క్ అయితే ఉండదు. టైర్ చూసుకుంటే మనకు 90/90 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది అనమాట. మనకు డిజైన్ మొత్తం మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఫ్రంట్ లోగో ఉంటుంది చేతక్ అని. అలాగే మనకి ఇది చూసారు కదా ఫ్రంట్ డిజైన్ అయితే. మిర్రర్స్ అయితే ఈ టైప్ అయితే ఉంటాయన్నమాట. మిర్రర్స్ కూడా బాగా స్ట్రాంగ్గా అయితే ఉంది. టోటల్గా బాడీ మొత్తం మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి మంచి స్ట్రాంగ్ బాడీ అయితే వస్తుంది అనమాట. ఇవైతే మోడ్స్ అయితే వస్తాయి ఇందులో. తర్వాత మనకు డిజిటల్ డిస్ప్లే చూసారు కదా. ముందు మనకు పాత దాంట్లో అయితే మామూలు బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే ఉండేది. ఇప్పుడు దాన్ని కలర్గా అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఎక్సలేటర్ అవన్నీ మనకు నార్మల్గానే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కూడా రైడ్ మోడ్ అవన్నీ అయితే వస్తాయన్నమాట. నార్మల్ మోడ్, ఎక్కువ మోడ్ అట్లన్నీ వస్తాయన్నమాట. మీరు డిస్ప్లేలో చూసుకోండి, మనకు స్పీడ్ ఉంది, అలాగే రేంజ్ ఎంత వస్తుంది, టైం చూపిస్తుంది, అలాగే బ్యాటరీ ఇండికేషన్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా ట్రిప్ మీటర్ అన్నీ మనకు ఓడోమీటర్ అన్ని దీంట్లో వస్తాయన్నమాట. ఇంకా మనకు ముందు ఉండే బజాజ్కి ఉండే మాదిరిగా ఫ్రంట్ డోర్ కూడా ఉంది, అంటే స్టోరేజ్ మాదిరిగా. దీంట్లో మనకు ఫోన్ అలాంటివి పెట్టుకోవచ్చు, మనం ఏదైనా డాక్యుమెంట్స్ అట్లాంటివి దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. దానికి ఓపెన్ కూడా పైనే ఉంటుంది. సింగిల్ టైప్ ప్రెస్ చేస్తే మనకు ఓపెన్. దీన్ని నేను చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ చూడండి, సైడ్లో కూడా ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది మనకు చూడడానికి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉందనేది. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. మనకు ఇది వచ్చి చూస్తే రేంజ్ వచ్చి మనకు 113 నుంచి 127 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. మోటార్ వచ్చి మనకు BLDC మోటార్తోనే వస్తుంది. మోటార్ పవర్ వచ్చి మనకి 4.2 కిలోవాట్ అవర్ మోటార్ పవర్ అయితే వస్తుంది అనమాట. ఛార్జింగ్ టైం వచ్చి 4 to 3 hours ఛార్జింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఇది కాంబీ బ్రేక్ సిస్టమ్తో అయితే వస్తుంది. అలాగే మనకు బ్రేకింగ్ కూడా అదే చెప్తున్నాం కదా, బ్రేకింగ్ కాంబీ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. అలాగే ఛార్జింగ్ పాయింట్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉంటాయి, క్లాక్ ఉంటుంది. స్పీడోమీటర్లో మనకు డిజిటల్ స్పీడోమీటర్ అయితే వస్తుంది. ట్రిప్ మీటర్ అవన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఇందులో వచ్చి మనకు ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ అయితే ఉంటుంది. డిజిటల్ స్పీడోమీటర్ అయితే వస్తుంది. అలాగే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. అలాగే మనకు కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. మనకు అంతేకాకుండా జియో ఫెన్సింగ్ ఉంటుంది, రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అనమాట. మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, OTA అప్డేట్స్ ఉంటాయి, హిల్ హోల్డ్ అయితే ఉంటుంది. ఇవన్నీ స్పీడోమీటర్, డిజిటల్ మీటర్, మనకు ట్రిప్ మీటర్, డిజిటల్ ఓడోమీటర్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అలాగే మనకు అడిషనల్ ఫీచర్స్ వచ్చి మనకు ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అయితే వస్తుంది. అలాగే సీట్ టైప్ వచ్చి మనకు సింగిల్ సీట్ అయితే వస్తుంది అనమాట. క్లాక్ ఉంటుంది. అలాగే మనకు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా ఇందులో వస్తుందన్నమాట. క్యారీ హుక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుందన్నమాట. స్టోరేజ్ వచ్చి మనకు 18 లీటర్స్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే ఛార్జింగ్ అవుట్పుట్ వచ్చి మనకి 650 వాట్స్ ఛార్జింగ్ అవుట్పుట్ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఛార్జింగ్ చూస్తున్నారు కదా, ఆ పాయింట్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు మనం. అలాగే మనకు సీట్ కిందికి దించినా కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఛార్జింగ్కి అయితే కనుక. మనకు ఛార్జర్ కూడా 650 వాట్స్ ఛార్జర్ వస్తుంది. ఛార్జింగ్ కూడా మనకు కొద్దిగా అంటే దీన్ని కూడా మనకు కంట్రోల్ చేస్తుంది అనమాట. ఛార్జింగ్ అంటే ఎక్కువైనా తక్కువైనా అది కంట్రోల్ అయితే చేస్తుంది. అలాగే చూసారు కదా పైన ఉండే దీన్ని ఒకసారి ప్రెస్ చేసామంటే ఆ బటన్ని ఫ్రంట్ డోర్ ఓపెన్ అవుతుంది. 2 టైప్స్ ప్రెస్ చేసామంటే బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే ఇందులో వచ్చి మనకు 18 లీటర్స్ అంటే మనకు ఒక ఫుల్ హెల్మెట్ ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇందులో మనకు బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే లిథియం అయన్ బ్యాటరీతో వస్తుంది. ఇది వచ్చి బ్యాటరీ కెపాసిటీ 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట ఇందులో. అలాగే మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, రివర్స్ అసిస్టెంట్ ఉంటుంది, ట్రాన్స్మిటర్
మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిటర్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకు ఇంకా నార్మల్గా ముందుగా మనం చెప్పుకున్నట్టే ఛార్జింగ్ వచ్చి 3 to 5 అవర్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అలాగే మనకు దీని కాస్ట్ వచ్చి 1,27,000 అయితే అవుతుందన్నమాట కాస్ట్ విషయానికి వస్తే. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందనేది, వీడియో అయితే మీరు చూసే ఉంటారు ఎలా ఉందని. బండి అయితే బాగుంది, నాకు తెలిసి ప్రీమియంకు దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఫీచర్స్ వద్దు అని అనుకునే వాళ్ళకి అర్బన్ బాగుంటుంది, ఫీచర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రీమియం బాగుంటుంది. మైలేజ్ విషయంలో మహా అంటే ఒక 10-15 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. కొద్దిగా కాస్ట్ తగ్గుతుంది మనకు అర్బన్ అయితే కనుక. మామూలుగా మొత్తం మెటల్ బాడీతోనే వస్తుంది, కూర్చోడానికి రెండు ఒకే మారినే ఉంటుంది, లుక్ కూడా ఒకే మారినే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక ఎల్ఈడి డిస్ప్లే, టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది. ఇది మామూలు డిస్ప్లే, అంటే మామూలు డిస్ప్లేలో కూడా చేంజెస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ముందు మనకు బ్లాక్ అండ్ వైట్లో ఉండేది, ఇప్పుడు కలర్లో ఉంది డిస్ప్లే కూడా చూడడానికి బాగుంది. ఒకవేళ మనకు అంటే డే లైట్లో కూడా మనకు ఎండపడినా కూడా మనకు డిస్ప్లే అయితే క్లియర్గానే ఉంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ బండి గురించి మీకు బండి నచ్చి ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. దీని గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నేను దాన్ని క్లియర్ చేస్తాను కంపెనీ వాళ్ళ దగ్గర అడిగి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్. ఓకే, థ్యాంక్ యూ.